నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఇకపోతే కోడ్ తర్వాత 50,000 పోస్టుల భర్తీ. ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు. అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం. వేగంగా సాగుతున్న కసరత్తు. జాబ్ క్యాలెండర్ రూపకల్పన. హైదరాబాద్ నుంచి కొత్త తెలుగు ఏడాదిలో సర్కార్ వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఎన్నికల కోడ్ ముగియగానే వెలువరించి భర్తీ ప్రక్రియ ముగించాలని చూస్తుంది. అదేవిధంగా అన్ని నియామక సంస్థల పరిధిలో పెండింగ్లో ఉన్న వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది. ఎక్కడ ఎటువంటి జాప్యం లేకుండా ముమ్మర కసరత్తుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మరో 50,000కు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ రూపకల్పన కూడా రెడీ అవుతుంది. దీంతో అనేక సమస్యలు తీరనున్నాయి. ఇప్పటికే జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది. అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్. అందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించనున్నారు. ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనుంది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికి వెలువరించనుంది. ఆ తర్వాత మరిన్ని ఖాళీలను గుర్తించి ప్రకటించినట్లుగానే నియామక ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఇకపోతే జేఎల్ రానున్న 10 రోజుల్లోనే కీ వెల్లడించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్ పెడుతుంది. ఫస్టే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతోటి కీ తయారు చేయించి ఇంకా దాంట్లో ఇంకేమైనా డౌట్లుంటే దాని మీద పరిశీలించి తుదికి వెలువరిస్తారు. ఇకపోతే టెట్ దరఖాస్తు గడువు పెంపు. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన. ఎన్సిటిఈ స్పష్టత కోసం నిరీక్షణ. తగ్గిన టెట్ దరఖాస్తులు. ముందుకు రాని సర్వీస్ టీచర్లు. గడువు పెంచితే దరఖాస్తులు పెరిగే అవకాశం. నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. టెట్ డేటు మరో వారం పెంచాలని విద్యాశాఖ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3 లక్షలు వస్తాయనుకుంటే 2 లక్షలు కూడా దాటలేదు. మరి ఎందుకు అనంటే ఫీజు పెంచారు కాబట్టి అట్లా అయిపోయింది. మరి సర్వీస్ టీచర్లకు ప్రాబ్లం అయిపోయింది. ఎన్సిటిఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత. 80,000 మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లకు టెట్ అవసరం. కానీ హెచ్జిటిగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళ్తే అది సమాన హోదాకు టీచర్లు చెప్తున్నారు హోదాగా. మరోవైపు స్కూల్ అసిస్టెంట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళిన హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని ఎన్సిటిఈని లేఖ రాశారు. వాళ్లకు 1-2 రోజుల్లో దీనిపై సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. ఇకపోతే పరీక్ష తేదీల్లో మాత్రం మార్పు ఉండదంట. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు మాత్రమే దరఖాస్తు గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3 తేదీ వరకు జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించే వారు డిఎస్సి రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువు పెంచారు. డిఎస్సికి కూడా దరఖాస్తులు అంతే. డిఎస్సికి జూలై 17 నుంచి 31 వరకు జరుగుతుంది కదా. అయితే డిఎస్సికి కూడా ఇప్పటి వరకు పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదు అని అంటున్నారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు పదోన్నతులు పొందడానికి టెట్ అవసరం తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్సిటిఈకి లేఖ రాసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు చేయాలి అని అంటున్నారు. మరి దానికి క్లారిఫికేషన్ రావాల్సింది. టెట్పై నిరాసక్తి అని రాశారు. గత ఏడాది 2.91 lakhs అయితే ఈసారి
1.93 lakhs మంది దరఖాస్తు చేసుకొని ప్రభావం చూపిన ఫీజు పెంపు ఇతర అంశాలు. అయితే గత సంవత్సరం 400 మాత్రమే ఉండేది ఫీజు, ఈసారి 1000 వేసేసరికి పరిశాన్ అయిపోయారు. డిఎస్సి పైనే అభ్యర్థుల దృష్టి. ఇక ఇటు అటు ఎందుకు పరిశాన్ అని వాళ్ళు డిఎస్సి మీదనే కూర్చున్నారన్నమాట. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే అప్రెంటిస్లు ఎన్హెచ్పిసి హిమాచల్ ప్రదేశ్లో ట్రేడ్లు గిట్లున్నాయి. అప్రెంటిస్లు లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు చూడాలి. nhpcindia.com వెబ్సైట్లో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి, వాకిన్స్ ఉన్నాయి. AIASLలో వివిధ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడుంది, ఇంటర్వ్యూలు ఉన్నాయి దీనికి 15, 17, 18, 19, 20 ఈ నెల. పుణే ఇంటర్నేషనల్ స్కూలు మహారాష్ట్రలో AIASL రిక్రూట్మెంట్ వెబ్సైట్. రైట్స్ గుడ్గావ్లో ప్రాజెక్ట్ లీడర్లు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 16. ఇంటర్వ్యూలు 12, 15, 16. వెబ్సైట్ RITES.com కెరీర్. ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. BBA 3 years, BBA + MBA 5 years. సెల్ఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే మనమే ఫీజు కట్టుకోవాలి. IIM వైజాగ్ తోటి వీళ్ళు మర్జ్ అయి చేస్తున్నారు. స్కాలర్షిప్ ఉంటుంది కానీ ఫీజులు అయితే ఎక్కువనే ఉంటాయి. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ 10/4 రేపు. నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ కేవీలు 2024 కేవీల్లో 2024 అకాడమిక్ ఇయర్కి కేవీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. 9th క్లాస్ మినహా అన్ని తరగతుల్లో నేరుగా ప్రవేశం. 9th క్లాస్కి ప్రవేశాలకు పరీక్ష నిర్వహణ. చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. CBSE ఎడ్యుకేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన మరొక 2-3 వీడియోలు ఉంటాయి ఛానల్లో చూడండి. ముఖ్య సమాచారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటితో పాటు బాల వికాస అంటే ఫస్ట్ క్లాస్ కాకుండా నర్సరీ, యూకేజీ, నర్సరీ, LKG వాళ్ళకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. బాలవాటిక దాని పేరు, బాల వికాస కాదు. 1వ తరగతికి ప్రవేశ పరీక్ష చివరి తేదీ, ప్రవేశ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 15. 2nd క్లాస్ నుంచి 11th క్లాస్ ఆఫ్లైన్ అడ్మిషన్లు ఉంటాయి ఏప్రిల్ 1 నుంచి 10. వెబ్సైట్ KVS సంఘటన్ NIC.in అడ్మిషన్స్. ఇకపోతే DSSSB ఢిల్లీలో 414 గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు. నిన్న కూడా వీడియో చూసినాం ఇది. దీనికి సంబంధించి ఖాళీలు ఇట్టున్నాయి, ఒకసారి పాస్ చేసి చూసుకోండి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 19/4. వెబ్సైట్ DSSSB ఢిల్లీ. అలింకో కాన్పూర్లో 142 పోస్టులు. ఇవి పోస్టులు ఇట్లున్నాయి 142. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 16/4. వెబ్సైట్ alimco.in. నైసర్ మొహాలీలో టీచింగ్ పోస్టులు విభాగాలు ఇట్లున్నాయి మొత్తం 32. లాస్ట్ డేటు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తేదీ 6/5, చివరి తేదీ 6/5. naiper.gov.in. IIITలో కొత్త కోర్సుకు శ్రీకారం. AI/MLపై కొత్త కోర్సు. iHub డాటా ద్వారా 6 నెలల శిక్షణ. దరఖాస్తు గడువు 5 మే. తరగతులు మే 19 నుంచి. ML సాంకేతికపై విద్యార్థులకు శిక్షణ ఓడిస్తారంట. IIIT రీసెర్చ్ డేని ప్రొఫెసర్. దీనికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, సన్నద్ధం చేయడం మా లక్ష్యంలో ఒకటని IIIT iHub డాటా ఆధ్వర్యంలో ఈ కోర్సుకు శ్రీకారం చుడతారని చెప్తున్నారు. మషిన్ లెర్నింగ్ ఇవన్నిటికి సంబంధించి వీటికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే మే 5 నుంచి చివరి తేదీ అని. తరగతులను మే 19 నుంచి ప్రారంభిస్తారు. ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు iHub డాటా AIని సంప్రదించవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మనకు బరహంపూర్, భోపాల్, కలకత్తా, మెహాలి, పూణే, తిరువనంతపురం, తిరుపతి ఇక్కడిక్కడ మనకు ఉన్నాయి. ప్రవేశ ప్రకటన ఇది. అర్హత ఇట్లున్నాయి. SC, ST, PWD అభ్యర్థులకు ఐసర్ పేర్కొన్న కట్ ఆఫ్ మార్కులకు OC, OBC, EWS, KM వాళ్ళకి 60% ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఐసర్ admission.inలో మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు ఫీజు అందరికీ 2,000. SC, ST అభ్యర్థులకు, PWD అభ్యర్థులకు 1000 ఉంటుంది. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లింపబడదు, రిఫండ్ ఏముండదు. ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి. సైన్స్లో 5 years BS MS నందు డ్యూయల్ డిగ్రీ. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ముఖ్యమైన తేదీలు ఏప్రిల్ 1 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి.
ఏప్రిల్ 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ. ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 9 ఉంటుంది. ఐఐఎస్సిలో ఎంఈ ఎంటెక్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో తర్వాత మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇవి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు iisc.ac.in. దరఖాస్తు ఫీజు అందరికీ 500 అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 400. దరఖాస్తు ఫీజు చివరి తేదీ ఏప్రిల్ 29. రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలు జూన్ 10 నుంచి 13 వరకు. నిట్ దుర్గాపూర్లో ఎంబీఏ ఎంఎస్డబ్ల్యూ కోర్సులు ఎన్ఐటి కాబట్టి మంచిగా ఉంటుంది. దీనికి చివరి తేదీ జూన్ 7. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 7. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే జూన్ 17, 18. అడ్మిషన్లు జూలై. వెబ్సైట్ nitdgpac.in. ఇంటర్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్. ఖాళీలు మొత్తం 3712. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఇంకో వీడియోలు ఉంటుంది. ఈ సమాచారం ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 7. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది టైర్ 1 అంటే జూన్ జూలైలో ఉంటుంది. వెబ్సైట్ ssc.gov.in. 12న ఇంటర్ ఫలితాలు ఏపీ నుంచి. మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తారు. జవాబు పత్రంలో రాసిన 10వ తరగతి విద్యార్థి. పిల్లలకు మస్తు అంటే మస్తు రాస్తారు. కాకపోతే చిత్రం ఏంటంటే ఈ స్టూడెంట్కి 70% మార్క్స్ వచ్చినాయట. చాలా సంతోషం. రామానంద తీర్థ సంస్థలో ఉపాధి కోర్సులు యాదాద్రి భువనగిరి జిల్లా. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రైట్, నిన్న కొంచెం క్లారిఫికేషన్ లేకుండా నాకు ఈరోజు క్లియర్గా ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన అందరూ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 5 నెలల కోర్సులు ఉన్నాయి, తర్వాత 3 నెలల కోర్సులు ఉన్నాయి. ఇట్లా కోర్సులు ఉన్నాయి. మీ అర్హతను బట్టి అప్లై చేసుకోండి. అడ్మిషన్ తేదీ 15/4 ఉదయం 10 గంటలకు. దరఖాస్తు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్లు ఫోటోలతో సంస్థ చిరునామాలో సంప్రదించాలి. ఆన్లైన్ అడ్మిషన్లు లేవు, ఆఫ్లైన్ అడ్మిషన్లు. అడ్రస్ ఇది. వెబ్సైట్ srtri.com. ఇండెక్స్ PHP. గేట్ స్కోర్తో AAIలో అవకాశాలు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విద్యార్హతలు గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ ప్రాధాన్యత అంశాలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 1వ తారీఖు. వెబ్సైట్ www.aai.aero. వాకిన్లు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఇన్ IIMR. క్వాలిఫికేషన్లు పోస్టులు ఇట్లున్నాయి. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్స్ 15, 16. ఈ నెల 15, 16. వెబ్సైట్ IIMR.gov.in. ఇకపోతే SCRC ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ ICSI న్యూఢిల్లీ. పోస్టులు 30 ఉన్నాయి. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 15 ఏప్రిల్ 2024. వెబ్సైట్ ICSI 7. నాన్ టీచింగ్ పోస్టులు నిఫ్ట్ రాయ్బరేలీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ. ఖాళీలు ఇట్లున్నాయి. క్వాలిఫికేషన్లు. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 25/5. వెబ్సైట్ NIFTAC.in రాయ్బరేలీ. EAP సెట్కి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు బ్లాకు. కేవలం హైదరాబాద్లోని కేంద్రాలకే అవకాశం. అపరాధ రుసుము లేకుండా ముగిసిన దరఖాస్తు ఫీజు. ఇక అంటే పాతకాలంలో ఇన్స్టిట్యూట్ ఉండే కదా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న EAP సెట్ డిస్ట్రిక్ట్ సెంటర్లలో అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. వెబ్సైట్కు పోటీ ఎత్తిన దరఖాస్తులు ఇవి. మిగిలినవి 4686 ఇంజనీరింగ్ పోస్టులు ఇట్లున్నాయి. ఇకపోతే పబ్లిక్ నోటీస్. మొన్న నీట్ యూజీ ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే ఇక ఇది లాస్ట్. 10th ఏప్రిల్ 11:50 వరకు అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు, డిజిలాకర్, పాస్పోర్టు, పాన్ కార్డు, స్కూలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకోటి ఆర్మర్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ లేకపోతే సెంట్రల్ సంబంధించిన ఎయిమ్స్ ఇక్కడ మనకు BSc నర్సింగ్ సీట్ కావాలన్నా ఇగో నీట్ యూజీ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 10 తారీఖు. ఓకేనా? ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.